హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ ఎపిసోడ్ మొత్తం సంజన మొత్తం భజన అయిపోయింది. నిన్న ఎపిసోడ్లో హరీష్ ఎలాగా డామినేట్ చేశాడో ఈ ఎపిసోడ్లో కూడా మొత్తం సంజన డామినేట్ చేసింది. అది నెగిటివ్ వైపుతోనే మొత్తం ఎపిసోడ్ మొత్తం డామినేట్ చేసింది. శ్రీజ సైకో అని నేను అనలేదు, సంజన అన్నది. నేను అన్నాను అనుకోకండి, ఫీల్ అవుతారేమో. సంజన శ్రీజ ఒక సైకో అన్నది. ఏ సిచ్యువేషన్లో అంతా కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అంతేకాకుండా రాము రాథోడ్ ప్రియా మధ్య ఇష్యూ అయితే జరిగింది కదా, వాళ్ళిద్దరిలో ఎవరిది రాంగు ఎవరిది రైటు అది కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఏమైందంటే, ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అయిందనమాట. సంజన ఈగో టచ్ అయింది. ఎక్కడంటే హౌస్ మేట్స్ అందరూ అంటే ఓనర్స్ అందరూ కలిపి ఒకరినైతే నామినేట్ చేయాలి కదా, వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఒక పాయింట్ తీసుకున్నారు. ఏ పాయింట్ అంటే, తనకు వంట వచ్చని చేయవెత్తి తర్వాత నాకు వేడి నీళ్ళు పెట్టడమే వచ్చు అనేటట్టుగా ఒక 3-4 టైమ్స్ అందంట. వాళ్ళందరికీ అది హర్ట్ అయ్యి వాళ్ళు ఏదో ఒక రీజన్తో సంజన గారిని అయితే నామినేట్ చేసేస్తారు. సో ఆ నామినేట్ చేసేటప్పుడు మన మనీష్ ఉన్నారు కదా, మనీష్ కొన్ని వర్డ్స్ అయితే కొంచెం అంత తనకైతే అలా హార్ట్ అనిపించాయి. అలాంటి వర్డ్స్ ఏం చెప్పాడంటే, మీరు చూస్తుంటే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, మీతో మాట్లాడుతుంటే నాకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని చెప్పాడు అనమాట. సో ఈ మాటనైతే సంజన గారు చాలా బాగా హర్ట్ అయ్యారు. నా నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నారని దాన్ని హర్ట్ అయ్యి వెళ్ళి బెడ్ పైన ఏడ్చుకొని చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. ఆ అవ్వడంతో పాటు ఒక శపథం అయితే చేసుకున్నారు. నేనేంటో చూపిస్తా, నా ఆట ఏంటో చూపిస్తా, నాకు అవకాశం ఇవ్వండి, నేను ముగ్గురు నామినేట్ చేస్తా, అది ఇదని చాలా వర్డ్స్ అయితే యూజ్ చేశారు. సో ఆ రోజుకైతే అది అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వచ్చింది, అందరూ డ్యాన్స్లోనే మొత్తం కథమైపోయింది. ఆ తర్వాత ఏమైంది అంటే, ఈ ఆశా సైని గారు ఆ ముందు నైట్ ఆశా సైని గారు వెళ్ళి ఏమన్నారంటే, ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ అనే ఒక వార్డులో సంజన ఒప్పుకోలేదు, అది ఒక బ్యాడ్ వార్డు, అది మంచి వార్డు కాదు, మా ఇండస్ట్రీలో బ్యాక్ బిచ్చింగ్ అనే వార్డు యూజ్ చేయరు అంటే. మామూలుగా బ్యాక్ బిచ్చింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మన వెనుక ఎవరి గురించి మాట్లాడుకున్నప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అనే వార్డు యూజ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగానే ప్రియా గారు బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంటారు అనే వార్డు యూజ్ చేశారు. సో దాన్ని సంజన గారు తీసుకోలేకపోయారు, ఆ బ్యాక్ బిచ్చింగ్ అనే వార్డుని కూడా తీసుకోలేకపోయారు. సో ఆ తర్వాత ఆశా సైని గారు వెళ్ళి ఏమన్నారంటే, మీరు బ్యాక్ బిచ్చింగ్ అనే వార్డు తీసుకోలేదు కానీ నాకైతే ఫ్రీ బర్డ్ మీలా ఫ్రీగా ఉంటే మంచిది అనే ఒక ఫ్రీ బర్డ్గా ఉంటే మంచిది అని ఒక ఆశా సైని గారు చెప్పారు. కానీ ఆశా సైని గారు పడిన చాలా బాధలు అయితే పడ్డారు కదా, అవన్నీ సంజన గారికి తెలియదు. మనం ఏవీలో చూసాం ఆశా సైని గారు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో తన రిలేషన్షిప్లో. చాలా దెబ్బలు అంటే మనసుకే కాదు మనిషికి కూడా చాలా గాయాలు అయితే అయ్యాయి. సో ఆ పిక్చర్స్ కూడా మనం ఏవీలో చూసాము. సో అంత బాధపడిన వ్యక్తికి ఒక అమ్మాయి వచ్చి మీరు ఫ్రీ బర్డ్గా ఉన్నారు ఇప్పటివరకు మ్యారేజ్ చేసుకోకుండా అంటే తను చాలా హర్ట్ అయ్యింది. దానికి ఓవర్ రియాక్ట్ ఏం అవ్వలేదు. ఈ సంజన గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది ఇలా అందని. సో అది కూడా సంజన గారు నెగిటివ్ ఒపీనియన్లోనే ఉంచుకున్నారు, మనసులో నెగిటివ్ ఒపీనియన్లో ఉంచుకొని ఆ నెక్స్ట్ డే ఏమైందంటే, సంజన గారు స్నానం చేసి వచ్చిన తర్వాత షాంపూ ఫేస్ వాష్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అలా వాష్రూమ్లో ఉంచేశారు. అది ఎలా అనుకున్నారంటే సంజన గారు వాళ్ళ ఇంట్లో అయితే ఎలా ఉంచుతారో అలానే ఉంచేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడైనా మనం ఆటోమేటిక్గా స్నానంకి వెళ్ళేటప్పుడు టవల్ ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా, మళ్ళీ ఎవరికో ఒకరు పిలిచి ఇవ్వడం. సో అది బిగ్ బాస్ హౌస్, అందులో బయట బాయ్స్ ఎవరైనా వెయిట్ చేస్తుంటారు, స్నానం మధ్యలో మళ్ళీ వాళ్ళకి అడగలేమని ఒక తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన బాటిల్స్ అనేవి లోపల ఉంచేసుకున్నారు అనమాట. సో అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో రైటే కానీ హౌస్ మేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్. ఎందుకంటే ఇప్పుడు అలా అందరూ లోపలే ఉంచుకుంటే 14 మెంబర్స్ ఉన్నారు, ఒకరికి 2 బాక్సెస్ ఉంటే అవన్నీ లోపల ఉంటే క్లమ్జీగా ఉంటుంది బాత్రూంలో. సో ఆ విధంగా ఆ ఒపీనియన్తో ఆశా సైని గారు ఏం చేశారు, ఇవి తను స్నానం చేసిన తర్వాత ఆ వాష్రూమ్లోనే ఉంచేశారు, అవి బయటికి తీసుకురాలేదని తీసుకొచ్చి చెప్పారనమాట, పాయింట్ పెట్టారు. సో ఆశా సైని గారి మీద నిన్న ఉన్న కోపాన్ని ఈమె అది యాక్సెప్ట్ చేయకుండా, మా ఇంట్లో అయితే నేను అలాగే ఉంచుకుంటాను, నేను మళ్ళీ స్నానం చేసుకున్నప్పుడు మళ్ళీ క్లాత్స్ మార్చి బయటకు వచ్చి లేకపోతే ఎవరికైనా పిలిచి అడగలేను, సో నేను అక్కడే ఉంచుతాను చాలా మొండిగా ప్రవర్తించారనమాట. సో అలా మొండిగా ప్రవర్తించిన తర్వాత చిన్నపాటి డిస్కషన్ అయితే జరిగింది. చాలా ఆశా సైని గారితో చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు, కొంచెం ఓవర్ రియాక్టర్ అయితే అనిపించింది. సో అలా ఓవర్ రియాక్ట్ అయిన తర్వాత ఆశా సైని గారు ఏడ్చుకొని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికి ఆ బాటిల్స్ అనేవి తను తీయడానికి ఒప్పుకోలేదు, చాలా మొండిగా ప్రవర్తించారు. ఎవడు ఏడ్ చేసుకున్నా ఎవడేం పీక్కున్నా నేను తీయను అనే విధంగా అక్కడ ఉన్నారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అతనైతే ఆ వాష్రూమ్స్ అవన్నీ మానిటర్ చేయాలన్నమాట, బాగా చేస్తున్నారా లేదని. సో అతను వెళ్ళి కూడా చెప్పాడు, అతను వెళ్ళి చెప్పినా తీయలేదు. నేనే ఇది మానిటర్ చేస్తాను, నా ఆర్డర్ తీయాలన్నా అప్పటికే ఒప్పుకోలేదు అనమాట. ఆ తర్వాత హరీష్ గారు వెళ్ళి చాలా రిక్వెస్టింగ్గా అడిగారు, చాలా రిక్వెస్టింగ్గా సారీ కూడా చెప్పారు. ఆశా సైని వంతు సారీ చెప్పిన తర్వాత
అప్పుడు యాక్సెప్ట్ చేశారు. సో ఇదంతా అన్నెసరీ అనిపించింది. 2 షాంపూ బాటిల్స్ అక్కడ నుండి తీసేసి పక్కన పెట్టకుండా ఇంత పెద్ద డ్రామా అయితే క్రియేట్ చేశారు. ఈ డ్రామా క్రియేట్ చేసినప్పుడు అది వాంటెడ్గా క్రియేట్ చేస్తున్నారని చాలా మందికి అనిపించింది. కానీ సంజన గారికి ఏంటంటే ఈగో టచ్ అయింది. ఈగో వల్ల అంత పెద్ద డిస్కషన్ అయితే చేశారు. సో ఈ డిస్కషన్లో శ్రీజ గారు వెళ్ళి ఏమన్నారో తెలుసా, మీరు వాంటెడ్గా ఫుటేజ్ కోసం అయితే ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని వేలు చూపిస్తూ మాట్లాడారు. ఆమె ఉన్న కోపానికి ఇంకా అగ్గిలో గుగ్గిలు వేసినట్టు చాలా బగ్గుమన్నారన్నమాట. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫుటేజ్ కోసమే చేస్తున్నారు అనే వాట్ అనేది ఆమె తీసుకోలేక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇమానుయల్తో ఏమన్నారంటే శ్రీజ ఒక సైకో అని చాలా పెద్ద మాట అయితే యూజ్ చేస్తారు. సైకో అనేది చిన్న మాట కాదు. శ్రీజకి తెలిస్తే మేబీ వీకెండ్లో నాగార్జున గారు చెప్తారేమో, కానీ సైకో అనేది చాలా చిన్నవాడు కాదు. శ్రీజకి చాలా పెద్ద మాట అయితే అన్నారు. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు. కానీ సంజన గారి బిహేవియర్ అనేది నాకు అన్వాంటెడ్ అనిపించింది. అవసరం లేదు. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చూసావా, ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే ఎలా కొట్టుకుంటారో అలా కొట్టుకున్నట్టయితే అనిపించింది నాకు. ఆ తర్వాత రాము రాథోడ్ ప్రియా ఇష్యూ అయితే జరిగింది కదా. రాము రాథోడ్ ప్రియా ఇష్యూలో ఏం జరిగిందంటే ఇంకా కుక్ అవ్వలేదన్నమాట. కుక్ అవ్వకపోతే ఆల్రెడీ ఈ టెనెట్స్కి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. వాళ్ళు భోజనం చేస్తున్నారు. సంజన గారు, రాము రాథోడ్, ప్రియా గారు అక్కడికి వెళ్ళి ఫుడ్ అడిగారు. ఫుడ్ అడిగిన తర్వాత స్పూన్తో పాటు తింటుంటే రాము రాథోడ్ అన్నాడంట, ఇది మా ఫుడ్, మీరు తినకూడదు అని అన్నారంట. అదే ఫుడ్ దగ్గర సెన్సిటివ్ మ్యాటర్ అక్కడ అపోజ్ చేశారని ప్రియా గారు అయితే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి హర్ట్ అయ్యారు. ఫుడ్ దగ్గర తింటుంటే వద్దనేసారు అని ఒక చిన్నపాటి బాధ అనిపిస్తుంది కదా, అది హర్ట్ అయ్యి ఏడ్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు బనానాస్ అవన్నీ ఇస్తున్నారు కదా ప్రేమతో, మేమైతే వేస్తున్నాము మీరైతే ఇవ్వట్లేదు అని ఒక సెన్స్తో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది చెప్పారు అది తప్పు, ఫుడ్ దగ్గర అలాంటి బిహేవ్ చేయకూడదని. రాము రాథోడ్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వెళ్ళి సారీ చెప్పడానికి తిండి మధ్యలోనే చేతులు కడుక్కోకుండా కూడా వెళ్ళాడు. వెళ్ళి లోపలికి అనుమతి లేదు కాబట్టి అక్కడ డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ప్రియా గారు అని చాలా టైమ్స్ అయితే పిలిచాడు. అప్పటికే ప్రియా గారు రియాక్ట్ అవ్వలేదు. మోర్ దెన్ 10 టైమ్స్ అయితే పిలిచారు, కానీ అప్పటికి ప్రియా గారు రియాక్ట్ అవ్వలేదు. కానీ తర్వాత మళ్ళీ ప్రియా గారు వచ్చి అక్కడికి అదైతే ఇష్యూ అయిపోయింది. అక్కడ నాకు ఎక్కడంటే రాము రాథోడ్ ఫుడ్ దగ్గర సెన్సిటివ్ మ్యాటర్, కానీ తను రూల్స్ పాటిస్తున్నాడు కాబట్టి వద్దు అన్నాడు. తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు. ప్రియా గారు కూడా అంత బతిమాలించుకోపోవలసింది. తిండి మధ్యలో వచ్చిన అబ్బాయిని అన్నిసార్లు పిలుస్తున్నా నువ్వు రియాక్ట్ అవ్వకపోవడం అనేది కూడా చిన్నపాటి ఇది అనిపించింది. అక్కడ తప్పు ఎవరిది పట్టలేం, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్ రైటే, అది తప్పు ఒప్పు అని చెప్పలేము అనమాట. ఇంకా సంజన గారికి వస్తే పగలతో రగిలిపోతున్నారు. తన ఏ మాట మాట్లాడుతున్నారో నాకైతే అనిపించలేదు. ఆశా సైని గారిని చూస్తే మాత్రం చాలా పాపం అనిపించింది. ఎందుకంటే తన ఒక ఫ్రీ బర్డ్ అన్నందుకు హర్ట్ అయ్యి మళ్ళీ చిన్న విషయానికి అంత పెద్ద ఇష్యూ చేసి చాలా నోరు పారేసుకున్నారు సంజన గారు. సో ఈ విషయంలో ఆశా సైని గారు నాకైతే చాలా ఇదనిపించింది. హరీష్ గారితో ఒక మాట అన్నారు సంజన గారు, నాకు ప్రేమతో చెప్తే ప్రాణమైనా ఇస్తాను అన్నారు. అసలు గారు సంజన గారు, నాకు ఆ సంజన గారు ప్రవర్తన అసలు నాకు ఏం అర్థం కాలేదు. మీకేమనిపించింది, ఆమె రైటా రాంగా ఏంటో మీరే కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అందరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.